ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. మీ అనుభవాన్ని, పెద్దల యొక్క సూచనలని పాటిస్తూ తప్పకుండా మనకు ఐశ్వర్యం కావాలి, ధనము కావాలి. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టొద్దని కాదు, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో పెడితే అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పేటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం. నేను చూసినటువంటి అంటే మనకి కొత్తగా సెన్సెక్స్ BSEలో కానీ కొత్త వస్తున్నటువంటి సంస్థల షేర్లు కొనడం వల్ల కానీ ప్రయోజనం ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి విశేషమైనటువంటి విషయ సమీకరణ మీకోసం ఈ వారంలో అంటే దాదాపుగా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. 6th to 10th వరకు జనవరి మధ్యలో. తప్పకుండా ఈ వారంలో మనకి ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉన్నాం కదా, తప్పకుండా గత సంవత్సరంలో కన్నా అంటే ఇప్పుడు మీరు చాలా ఆలోచించండి. టోటల్ గా ఇయర్ వైజ్ వేసుకున్నప్పుడు దాదాపు మనకి ఆర్థిక ప్రయోజనంలోనే ఉన్నాం మనం ఇయర్ వైజ్ చూసినప్పుడు. కానీ రోజువారీ ఫలితాల్లో, అలాగే డైలీ ట్రేడింగ్ లో అని ఇతరత్రా విషయాల్లో ఒక రోజు నష్టం, ఒక రోజు నష్టం, కష్టము కలిగిందనే విషయం తెలుసుకున్నాం. మరి ఈ నెల అంటే జనవరి 2025 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్ లో ఎటువంటి ప్రభావం ఉన్నాయి అని అడిగితే, ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మనకి సానుకూలంగా ఉండబోతున్నాయి. ట్రంప్ గారు ఈ నెలలోనే తన యొక్క అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నాడు. ఈ ఇంతకున్నటువంటి పూర్వ అధ్యక్షుడు బైడెన్ గారి ద్వారా వచ్చినటువంటి కొన్ని విపరీతమైన ధోరణులు కూడా మనకి అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కొంత ఇబ్బంది కలిగించడం, హఠాత్తుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంత ఆర్థిక నష్టాన్ని చవి చూడడం, ఈ అంతర్జాతీయ మార్కెట్ లో వడ్డీ రేటు తగ్గించడం కూడా మనకి కొద్దిగా మన భారతదేశం మీద కొంత ఆర్థిక నష్టాన్ని చవిగొన్నాం అన్న విషయం కరెక్ట్. కానీ గత వారంలో మనకి మోర్ దెన్ 4 days తప్పకుండా మంచి అభివృద్ధి కలిగింది, సానుకూల ఫలితాలు కనబడ్డాయి. అలాగే ఈ వారంలో కూడా మనకి ఖచ్చితంగా 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకింగ్ షేర్లలో, LIC లాంటి షేర్స్లలో లాభాలు మంచి బ్రహ్మాండటువంటి స్థితి కనబడుతోంది. షేర్ మార్కెట్ లో వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభం ఉంటుంది. అలాగే మనకి ప్రపంచ దేశాల యొక్క మద్దతు లభించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ వల్ల కూడా కొన్ని దేశాల నుంచి మనకు వస్తున్నటువంటి బ్యారెల్ అంటే మనకి పెట్రోల్ సంబంధించిన నిల్వల బ్యారెల్ ధరలు కూడా తగ్గుబాటు ధరల్లో, అందుబాటు ధరలు రావడం కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించబోతోంది. కాబట్టి ఈ వారంలో మనకి తప్పనిసరిగా షేర్ మార్కెట్ లో ఒక మంచి లాభాల పంట పండే అవకాశం. సంక్రాంతి ముందు మనకి అనుకూలవంతమైనటువంటి కొత్త వ్యవస్థ ఆవిష్కరణలు, మన కేంద్ర ప్రభుత్వం వారు కూడా మనకి ఇచ్చేటువంటి అనేక రకాల ఈ సామాన్య ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చేటువంటి కొన్ని తాయిలాలు లాభాన్ని కలిగించే అవకాశం. అలాగే ఈ ఫైనాన్స్ సంబంధ విషయంలో కూడా ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధమైనటువంటి షేర్లలో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే 7-8 తేదీలలో సాఫ్ట్వేర్ రంగంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ బ్యారెల్ ముడి చమురు ధర, బ్యారెల్ లో ఉన్నటువంటి ధరలు కూడా తగ్గడం వల్ల కూడా మనకి 9-10 తేదీలలో ఆర్థికమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండబోతోంది. అలాగే ఈ వారం మొత్తంలో కూడా మళ్ళీ సెన్సెక్స్ లోకి కొత్త కంపెనీలు చేరడం వల్ల అటువంటి కంపెనీల షేర్స్ కొనడం మీకు లాభాన్ని కలిగిస్తుంది. 8-9 తేదీలలో మీరు ఖచ్చితంగా ఈ మనకి మెడికల్ సంబంధించినటువంటి అంటే మెడిసిన్ సంబంధించిన వాటిల్లో పెట్టుబడి పెట్టడం, అంటే ఈ మెడికల్ కంపెనీల మీద మనం పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. కాబట్టి అటువంటి వైపు కూడా మీరు దృష్టి సారించే ప్రయత్నాన్ని చేయండి. 9వ తేదీ కొద్దిగా మధ్యాహ్న సమయంలో హఠాత్తుగా అంతర్జాతీయ వ్యవస్థ ఒడిదుడుకుల కారణం చేత మనకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి 9వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ ప్రారంభంలో మంచి దూకుడుతో ప్రారంభమవుతుంది. లాభాల స్వీకరణ వల్ల కొంత ఒడిదుడుకులోనే అవకాశం ఉంటుంది. కాబట్టి 9వ తేదీ జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా విషయాలు టెక్స్టైల్స్ కానివ్వండి, ఇతర రంగాల్లో కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించే అవకాశం. మరి మొత్తం మీద స్వామి ఈ వారంలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది అంటే, సోమ, మంగళ, బుధవారాల్లో మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి లాభవంతమైనటువంటి శుభస్థితి చెప్పవచ్చును. 9-10 తేదీలలో కుంభము, మీనము, వృషభము, అలాగే ధనుసు, తులా రాశుల వారికి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశుల వారు మీ యొక్క ఆర్థిక వృద్ధి కొరకు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేస్తే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది.
అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు సానుకూలవంతమైనటువంటి శుభయోగంగా షేర్ మార్కెట్ ఉండబోతోంది. తప్పనిసరిగా ముదుపల్ల సంపద పెరగబోతోంది. అలాగే సెన్సెక్స్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, మనకి మంచి 82,000 84,000 మధ్యలో మీకు స్థాయికి చేరుకోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. అలాగే మనకి బీఎస్సీ కూడా 25,000 వరకు వెళ్ళవచ్చును అనేది నేను చూస్తున్నటువంటి ఒక పర్యవేక్షణ. తప్పకుండా అటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని సంక్రాంతి పండగ ముందు పొందుకునే అవకాశాలు తప్పకుండా కనబడుతున్నాయి. ఇక్కడ మీ అందరూ కూడా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చును. అందులోనూ మీ స్వానుభవం, పెద్దల యొక్క సూచనలు మీకు తప్పకుండా శుభయోగాన్ని కలిగించాలని, మీ ఇంట ఆర్థికమైనటువంటి అభివృద్ధి, అనేక రకాల శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు, వైవాహిక జీవన ఆనందాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.